అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. ఈ మధ్యకాలంలో రైతులు రసాయన ఎరువులపై ఆధారపడటం మనం గమనిస్తున్నాం. రసాయన ఎరువుల వల్ల మన భూమిలో వ్యర్థాలు పెరిగి మట్టి యొక్క సహజ భూసారం కోల్పోతుంది. వీటిని నివారించడానికి సేంద్రియ ఎరువులు వాడాలి. అందులో జీవామృతం అనేది ఒకటి. కావాల్సిన పదార్థాలు: 10 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, శనగపిండి 2 కేజీలు, 2 కేజీల బెల్లం. జీవామృతం తయారు చేసుకునే విధానం: 200 లీటర్ల నీళ్ళల్లో 10 కేజీల ఆవు పెండ, 5 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, ఇంకా పుట్టమన్నును వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 నుంచి 5 రోజుల పాటు మూతబడ్డ డ్రమ్ముల్లో ఉంచండి. రోజు 2 సార్లు కలపాలి, గాలి పోవాలి. ఫర్మెంటేషన్ వల్ల పెండలో బ్యాక్టీరియా పెరిగి పోషకాలు విడుదల అవుతుంది. మూత్రం, బెల్లం సహాయంతో మిశ్రమాన్ని ఆమ్లత్వం సరిగా ఉంటుంది. 5 రోజుల తర్వాత మిశ్రమం తయారు అవుతుంది. జీవామృతం భూమిలో కలుపుకోవడానికి 200 లీటర్లు అవసరం పడుతుంది. అదే పిచికారీ చేసుకోవడానికి 1:10 రేషియోలో 1 లీటర్ జీవామృతాన్ని 10 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవచ్చు. జీవామృతం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. మొక్కకి కావాల్సిన నైట్రోజన్ ఇంకా పొటాషియం నెమ్మదిగా విడుదల చేస్తుంది. జీవామృతం వల్ల ఆవు పెండలో ఉన్న సూక్ష్మ జీవులు నీళ్ళలో పెరిగి మట్టి సారవంతంగా చేస్తుంది.